నమస్తే జై తెలంగాణ స్పెషల్ డిబేట్ కు స్వాగతం. ప్రస్తుతం ఇవాళ అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సంబంధించి అయితే మనం స్పెషల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి. బట్ మొదలైనప్పటి నుంచి కూడా సజావుగా సాగట్లేదనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ మెయిన్ రీజన్ అదాని వ్యవహారంతో పాటు యూపీలోని సంభల్ అల్లర్లపై చర్చకు విపక్షాలు పట్టుబడ్డము. గత వారమంతా కూడా ఇదే స్తంభన అనేది వాయిదాల పర్వం అనేది కొనసాగింది. చివరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యంతో ఈరోజు కాస్త కొలిక్కి వచ్చినట్లే కనిపించడం మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. ఇక విపక్షాలు అదాని అంశంలో చర్చకు పట్టుబట్టడంతో మరొకసారి వాయిదా వేయడం జరిగింది. దీంతో గందరగోళ పర్వము అలాగే వారం పాటు ఇదే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాలు అంతా ఇంతేనా అన్న చర్చ అయితే ప్రజల్లో ఉంది. ఇక పరిస్థితి మారుతుందా లేదా అనేది తెలియట్లేదు. ప్రతిపక్షాలు అయితే అటు పార్లమెంట్ అసెంబ్లీ ప్రాంగణం ముందు ప్లకార్డులతో ధర్నా అయితే చేయడం జరుగుతుంది. ఇంత పెద్ద ఇష్యూకి సంబంధించి ఎందుకు దీన్ని డిస్కషన్ చేయట్లేదు? సబర్మతి సినిమా చూడడానికి ప్రధాని మోదీకి సమయం ఉంటుంది, కానీ సమ్మర్లో అల్లర్ల గురించి మాట్లాడడానికి ఆయనకు ఎందుకు సమయం ఉండట్లేదు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న ప్రస్తుతం అయితే అదాని ఇష్యూ అయితే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమెరికా ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చినప్పటి నుంచి రకరకాల వాదనలు మనకు వినిపించడం జరుగుతుంది. కొన్ని వందల కోట్ల లంచాలు కూడా మనం చూడడం జరుగుతుంది. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఎందుకు చర్చకు కేంద్రం ముందుకు రావట్లేదు? తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుందా? అంటే ఎక్కడ మా మీద పడిపోతుందో అనేసినా, లేకపోతే అదాన్ని కాపాడే ప్రయత్నంలో వీళ్ళు చిక్కుల్లో పడబోతున్నారు? ఏం జరగబోతున్న అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ జయరాం గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారిని వైరంలో తెలుసుకుందాం. జయరాం గారు నమస్తే అండి. నమస్తే జయరాం గారు, ఆల్మోస్ట్ ఆల్ చాలా ఎలిగేషన్స్ ఇది బ్రెబరీ కేసుకు సంబంధించి రకరకాల వాదనలు వింటున్నాము. అనేక అంశాలను అమెరికా లేవనెత్తేసింది. ఈవెన్ ఈ అంశాన్ని బయటికి రాకుండా కూడా లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు అంటూ కూడా ఒక పెద్ద బాంబ్ అనేది వినిపించడం జరుగుతుంది. అసలు ఏంటి అదాని ఇష్యూకి సంబంధించి పార్లమెంట్ లో ఇంత రచ్చ జరుగుతున్నా ఎందుకు చర్చ కొనసాగించడానికి ముందుకు వెళ్ళట్లేదు అనుకోవాలి? ఈ ఇష్యూ రేపటి రోజు అసలు ఎటు టర్న్ అవుతుంది ఓవరాల్ గా? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు 360 యాజమాన్యానికి నమస్కారాలండి. నమస్తే సార్. ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే అదాని మీద అనేక రకమైన ముడుపులు చెల్లించాడనే ఆరోపణలు అమెరికాలో, ఇండియాలో. సో అమెరికాలో జరుగుతున్న ఆరోపణలను ఇండియాలో కూడా అదానికి సంబంధించిన అనేక రకమైన ప్రాజెక్టులను సెంట్రల్ గవర్నమెంట్ అదాని పక్షాన ఉండి తనకు అప్పగించింది అనేది ప్రధానమైన ఆరోపణ, ప్రజల్లో ఉన్న నిజం కూడా. సో ప్రధాన పక్షాల ఆరోపణతో పాటు ప్రజల్లో ఉన్న నిజం కూడా. ఇచ్చింది సరే, అదానికి అంబానీకి ఇచ్చింది అనేది వాస్తవం. కానీ ఇక్కడ అనేక సందర్భాల లోపల మేము ఏం చెప్పామంటే, అదాని కనుక కుప్పకూలిపోతే, అదాని కనుక ఏదన్నా కంపెనీకి ఏదైనా, అదానికి ఏమైనా కూడా భారతదేశము అగమ్య గోచరంగా మారుతుంది, చాలా ఇబ్బందుల్లో పడుతుంది, ఇరకాటంలో ఫైనాన్షియల్ క్రైసిస్ లోకి వెళ్ళిపోతుందని గత కొన్ని సంవత్సరాలుగా చెప్పుకుంటూనే వస్తున్నాం. కానీ ఈ చెప్పిన మాటలను ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిగణంలోకి తీసుకున్నట్టుగా అయితే దాఖలా లేదు. ఈ రోజు, నిన్న, మొన్న, గత కొన్ని రోజులుగా అదాని అంశము తెర మీదకి రాకుండా, డిస్కషన్ లో లేకుండా బీజేపీ గవర్నమెంట్ పడుతున్న ఆరాటము, జాగ్రత్త, ఇది ప్రజల కోసం ఎందుకు ఉండదు అనేది ప్రధానమైన ప్రశ్న. సో ఒకవేళ కనుక అదాని పట్ల సరే మీకు ఉండే కేర్ బాగానే ఉంది, అదాని ఒక్కడి మీదే కేర్ ఉంటుందా, లేకపోతే యావత్ భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది మీద కేర్ ఉంటుందా ఉండదా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఇది ఒక పెద్ద డౌట్, $1 మిలియన్ డౌట్ కూడా. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మోదీ గారు మాట్లాడకుండా, ఒక ప్రధానిగా తను మాట్లాడకుండా, ఇక్కడ ఉండే సిచ్యువేషన్ ఎట్లా సాల్వ్ చేస్తుందో తెలియకుండా, దీన్ని సీన్లోకి కనిపించకుండా, చర్చలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అంటే జాగ్రత్త పడుతున్నారు అనే దానికంటే కూడా ఇది ఒక తప్పుదోవ పట్టించేసి దీన్ని పక్కదోవ పట్టించే ప్రోగ్రాం పెట్టేసిండ్రు. సరే, ఇది కూడా బాగానే ఉందనుకుందాం. సరే, మరి ఇదే అంశాన్ని ప్రజల అంశానికి వచ్చినప్పుడు విద్య పట్ల కానీ, ఆరోగ్యం పట్ల కానీ, యువకుల ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ అనేక అంశాలు ఇది అసంఘటిత కార్మికులు భారతదేశం లోపల 40 నుంచి 50 కోట్లకు చేరిపోయింది. అంటే ఇక్కడ వాళ్ళకు తిండి కానీ, వాళ్ళ బట్ట కానీ, వాళ్ళ గూడు కానీ, ఇప్పటి వరకు కూడా స్థిర నివాసం లేని వాళ్ళు సంచారికంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు రాష్ట్రాలుగా ఎక్కడైతే పనికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయో అక్కడికి పరిగెడుతున్నారు. దానికి ఎగ్జాంపుల్ హైదరాబాదే. ఈరోజు ఒరిస్సా, బీహార్,
నెక్స్ట్ వచ్చేసి యూపీ ప్రజలు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్న విషయం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. అంటే ఇక్కడ పనిచేసే వ్యక్తులకే ఇక్కడ పనులు సరిపోవట్లేదంటే ఈరోజు మిగతా రాష్ట్రాల నుంచి వ్యక్తులు కూడా ఇక్కడ తెలంగాణకు వచ్చింది. సో రావటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఇక్కడ ప్రజలు ఒక రాష్ట్రం దాటి వస్తున్నప్పుడు వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ, వాళ్ళకు కావాల్సిన వనరుల సౌకర్యాలు, ఇక్కడ వాళ్ళకు పడుతున్న మోసాలు, ఆ ఏజెన్సీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్న మోసాలు, దాని పట్ల అయినా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందంటే అది లేదు. అంటే ఏ విషయం పట్టించుకోకుండా ఈరోజు ఆదాని విషయంలో మీదనే అంత ప్రేమ ఉంది ఎందుకుంది అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. సో రాహుల్ గాంధీ ప్రశ్నించడం వరకు బాగానే ఉంది. ఆదాని తరపు నుంచి మోడీ చేస్తున్న పొరపాట్లను కూడా మనం గమనిస్తున్నాము, ఇవన్నీ చూస్తున్నాము. ఇక్కడ రాహుల్ ఏదైతే ఆదాని విషయంలో ప్రశ్నిస్తున్నట్టుగానే ఇక్కడ ఆదానితోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలను కూడా రేవంత్ ను ప్రశ్నిస్తే బాగుంటది. రేవంత్ వచ్చేసి ఐసిఆర్ ఫండ్ కింద ఏదైతే తీసుకున్నాడో 100 కోట్లు, ఆ 100 కోట్ల రూపాయలు నేను ఆ చెక్కును కానీ ఆ డాక్యుమెంట్ కానీ రిటర్న్ చేస్తున్నా అని చెప్పాడు. నిజంగా రిటర్న్ చేశానే అంశాలు ఈరోజు ప్రభుత్వానికి ఉందా, అసలు ఎందుకు తీసుకున్నట్టు అంటే నాకు తెలియదు అని చెప్తుంటాడు. అంటే ఈరోజు ఎక్కడ కార్యక్రమం చేసినా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉన్నా ఆదాయాన్ని ప్రవేశపెట్టేసి ఈరోజు పైకి మాత్రం నేను ఇచ్చినా అని చెప్పే రేవంత్ రెడ్డి విషయం లోపల కూడా మరి ఎందుకు రాహుల్ మాట్లాడలేకపోతుండ అనేది ఇక్కడ ప్రధాన అంటే రాహుల్ మాట్లాడలేకపోతున్నారు అని అంటే మెయిన్ గా అంటే జయరాం గారు ఎలిగేషన్ చేసిన స్టేట్స్ లో తెలంగాణ లేదు కాబట్టి ప్రభుత్వానికి ఆదాని మిత్రుడు ఎట్లా అవుతారని ప్రశ్నిస్తున్నారు. జయరాం గారు మీరు అన్నట్టుగా ఎలిగేషన్ చేసిన స్టేట్ లో తెలంగాణ లేదు కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ మేబీ ప్రశ్నించడానికి, ఎందుకంటే 5 రాష్ట్రాల్లో ఏపీ మాత్రమే ఉంది. తెలంగాణకు సంబంధించి పవర్ ఇష్యూకి సంబంధించి దీంట్లో తెలంగాణ లేదు. ఇది రీసెంట్ గా జరిగిన ఇష్యూ. అది తెలిసిన వెంటనే మేము మళ్ళీ బ్యాక్ తీసేసుకున్నాము, దాని స్టేట్ ప్రెస్ మీట్ పెట్టేసి ఆ చెక్ మేము ఇంకా అసలు డిపాజిట్ కూడా చేయలేదు, ఇగో ఇలానే ఉంది, దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడిన అవసరం లేదు అంటూ కూడా కొట్టిపారేస్తారు కదా. ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్ ని ఏ విధంగా రిటర్న్ చేయాలో రేవంత్ రెడ్డికి తెలియదు, ఏ విధంగా స్వీకరించాలో కూడా తెలియదు. ఒక ముఖ్యమంత్రి అనే హోదాలో ఉండే వ్యక్తి నీకు తెలిసి తెలియకుండా డ్రామాలు ప్లే చేసి నీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకొని, నీకు ఇష్టం తీసుకునేటప్పుడు నేను ఆదాని దగ్గర తీసుకుంటున్నాను ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి తీసుకున్నాడా, ప్రజల్ని అడిగి తీసుకున్నాడా? ఈ రోజు ఆదాని విషయం లోపల ఆరోపణలు కాదు, ఈరోజు నిజాలు అనేది రాహుల్ గాంధీ స్వయాన రాహుల్ గాంధీ చెప్తుంటేనే నువ్వు దానికి భయపడి రేపు నీ సీట్ ఇక్కడ ప్రాబ్లం వస్తుందని భయపడి రాహుల్ నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇక్కడ ప్రజలు చీకొడతారేమో అనే దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని అప్పుడు సిఎస్ఆర్ ఫండ్ను రిటర్న్ చేశావు. అంతేకాని మాట్లాడే సిచ్యువేషన్స్ ఉన్నాయంటారా? ఎందుకంటే గతంలో కాంగ్రెస్